వివేక్ వెంకటస్వామి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉన్న మీ అందరికీ కూడా పేరు పేరున వందనం. ముందుగా వెంకటస్వామి గారికి నివాళులు. వారి జన్మదినం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు కూడా. వారు వివేక్ వెంకటస్వామి తెలంగాణ రాజకీయాల్లో ఒక అద్భుతమైనటువంటి శక్తి, ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషించాడు కూడా ఆయన. వెంకటస్వామి గారు రాజకీయాల్లోకి వచ్చిన నాటికి కాంగ్రెస్ పార్టీలో పనిచేయటం కూడా కష్టంగానే ఉండేది. నిజాం కాలంలో విపరీతంగా దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్న సమయం. మరొక వైపు సమాంతరంగా అప్పటికే దేశంలో ఒకవైపు అంబేద్కర్ ఆలోచన విధానం బలంగా ఉంది, మరొక వైపు సోషలిస్ట్ పార్టీలు కూడా చాలా బలంగా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. తెలంగాణలో ప్రత్యేకించి ఉత్తర తెలంగాణలో సోషలిస్టులు ఒక బలమైన శక్తిగా ఉన్నారు. ఆ నేపథ్యంలో వెంకటస్వామి గారికి ఈ రెండు పాయలతో సంబంధం. అంబేద్కర్ గారేమో పర్సనల్గా వెంకటస్వామి గారిని కలిసి తమ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్లోకి రావాలని కూడా కోరారని నాతో ఒక సందర్భంలో వెంకటస్వామి గారే చెప్పారు. అదేవిధంగా డాక్టర్ రామ్మనోహర్ లోహియా గారితో కూడా వారికి సాన్నిధ్యం ఉండేది. హైదరాబాద్ వచ్చినప్పుడు కలుసుకున్నారు కూడా. ఎందుకంటే ఒక అణగారిన వర్గాలకు పక్షపాతిగా ఉన్నాడు కాబట్టి తమతో కలిసి పనిచేస్తే బాగుండునని అటు లోహియా గారు కానీ ఇటు అంబేద్కర్ కానీ భావించి వారు వెంకటస్వామి గారితో మాట్లాడటం జరిగింది. వెంకటస్వామి గారు, నేను కాంగ్రెస్లో ఉన్నాను, దాన్ని విడనాడే ప్రసక్తే లేదు, కానీ తాను ఆ పార్టీని వీడకపోయినా అంబేద్కర్ ఆలోచనలను స్వీకరించాడు. డాక్టర్ రామ్మనోహర్ లోహియా ఆలోచనలతో కూడా ఆయన ప్రభావితుడయ్యాడు. అంబేద్కర్ అప్పుడు వెంకటస్వామి గారిని కోరిన విషయం ఏంటంటే, నువ్వు మా పార్టీలోకి రాకపోయినా మాకు ఒక పని చేయాలి, పేద విద్యార్థులు చదువుకోవటానికి వీలైనన్ని విద్యా సంస్థలు రావాలి, అట్లాంటి విద్యా సంస్థను నువ్వు ఎప్పుడైనా ఏర్పాటు చేయమని కోరటం జరిగింది. తన శక్తి సరిపోదే లేదు వెంటనే. అందుకని తనకెప్పుడు అవకాశం దొరికిందో అప్పుడు వెంటనే అంబేద్కర్ కాలేజీ ఏర్పాటు చేసి ఆ విద్యా సంస్థల ద్వారా ప్రజలకి సేవ చేయాలి, అంబేద్కర్ ఆశయాన్ని నెరవేర్చాలని ఒక ప్రయత్నం. నాతోనే అన్నాడు, ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకున్న చూడు నేను కాలేజీ పెట్టి అని నాతో చెప్పిండు. అట్లాంటి సోషలిస్టు భావాల ప్రభావం కూడా ఆయన మీద ఉండేది. చాలా విస్తృతంగా ఆయన పేద ప్రజల కోసం నిలబడ్డాడు. ఇంతకుముందు మల్లు రవి గారు లిస్టు చెప్పిండ్రు. హైదరాబాదులో పేద ప్రజల నివాస హక్కుల కోసం కొట్లాడటం దగ్గర నుంచి మామూలు విషయం కాదు. ఇవాళ మనకు విడ్డూరంగా కూడా అనిపిస్తుంది. అట్లాంటి పేద ప్రజల నివాస హక్కులు అనేవి ప్రత్యేకంగా వాటి కోసం కొట్లాడటం సాధ్యమా. ఒక సందర్భము రిడ్జ్ హోటల్ దగ్గర అనుకుంటా వారే నాతో చెప్పిండ్రు, పేరు గుర్తులేదు కానీ స్థలం పేరు. 50,000 మందితో మేము పోయి నిలబడ్డాం, ఖాళీ ఎట్లా చేస్తారో చూస్తామని చెప్పి. అట్లా మేము నిలబడేసరికి ఇక ముఖ్యమంత్రి గారు పిలిచి అందరికీ పట్టా హక్కులు ఇవ్వటం జరిగింది. అట్లా పట్టాలు సాధించిండ్రు. ఉట్టిగా జరిగింది ఏం కాదు. ఆయన ఏవో గుడిసెలేసి హక్కులు ఇప్పించిండ్రు కాదు, రోడ్ల మీద వీధి పోరాటాలు చేసిండ్రు. వీధి పోరాటాలు చేసి హక్కులు కల్పించటం జరిగింది. అట్లాంటి ప్రయత్నాలు చాలా జరిగాయి. వారు అన్నారు పెన్షన్ కల్పించడానికి ఒక ప్రయత్నం, అదేవిధంగా రేషన్ షాపులు ఏర్పాటు చేసి వాటి ద్వారా సౌకర్యాలను అందజేయటానికి పూనుకోవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే ఆనాటి రాజకీయ నాయకుల కార్యాచరణలో ఈ వీధి పోరాటాలు అనేవి ఒక భాగంగా ఉండేవి. వెంకటస్వామి గారు అట్లాంటి రాజకీయాలకు బలమైనటువంటి ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం మొదలైనప్పుడు దాంట్లో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తుల్లో వెంకటస్వామి గారు ఉన్నారు. వారు అప్పుడు ముషీరాబాద్ జైలు, ఆ ముషీరాబాద్ జైల్లో ఉన్నారు. ఆ సమయంలోనే పోలీస్ ఫైరింగ్ జరిగితే కాల్లో నుంచి తూట వెళ్ళి నెత్తికి బలంగా బుల్లెట్ గాయమైంది వారికి. ఆ బుల్లెట్ గాయమై స్పృహ కోల్పోయారు.
అయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమం నుంచి వెనుకంజ వేయలేదు. తెలంగాణ డిమాండ్ కోసం గట్టిగా నిలబడ్డారు. వారు చాలాసార్లు చెప్తూ ఉండేది, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పటికి స్వామి రామానంద తీర్థ గారేమో అప్పుడు మీరంతా తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఆంధ్రప్రదేశ్తో కలిస్తే బాగుండునని అన్నారట. సరే, అట్లే జరిగింది అది. తర్వాత ఆయన అవసాన దశలో రామానంద తీర్థ గారిని వెంకటస్వామి గారు కలిసినప్పుడు వారు సుస్పష్టంగా ఒక మాట అన్నారట, నేను మీకు చాలా పెద్ద ద్రోహం చేసిన, ఈ విలీనాన్ని నేను ఆమోదించి ప్రోత్సహించి తప్పు చేసిన, విలీనం జరిగి ఉండవలసింది కాదు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండవలసిందే, ఇప్పటికైనా మీరు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడండి అని చెప్పి వారు అన్నారట. చాలా గట్టిగా చెప్పారట. వారు ఏడ్చారట కూడా, నేను తప్పు చేస్తాను కదా అని. అట్లా ఒక ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి వారు గట్టిగా నిలబడి పోరాటాన్ని నడిపి, మరి రెండవ దశ మలి దశ ఉద్యమం జరిగినప్పుడు కూడా టీఆర్ఎస్తో పొత్తును ఏర్పాటు చేయటం అనేది కేవలం రాజకీయ అవసరాలు కాదు, ఆ తెలంగాణ ఉద్యమ రాజకీయాలను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేసే ప్రయత్నం, తెలంగాణ ఉద్యమం కోసం తాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉండి అగ్రనేతలందరితో కూడా తలపడ్డాడు. తన పదవిని కోల్పోవలసి వచ్చింది. అయినా కానీ ఆ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎప్పుడు కలిసినా సలహాలు చెప్పేవాడు, ఇది ఇట్లా చేయాలి, మీరు ఈ విషయంలో జాగ్రత్త పడాలి అని. అట్లా వారు తన జీవితంలో అదొక కీలకమైన లక్ష్యంగా ఎంచుకొని రాష్ట్ర సాధన వారు చూడగలిగారు. వారు నిజంగా ఒక కీలకమైన పాత్ర కూడా పోషించారు. తన ద్వారా, వివేక్ గారి ద్వారా వారు చాలా కీలకమైన పాత్ర పోషించారు. వారు లేకపోవటం మనందరికీ ఒక రకంగా నష్టమే. కానీ నేను అందరికీ కూడా చేసే సూచన ఏంటంటే, వారి జీవిత చరిత్రను ఒక పుస్తకంగా తెచ్చారు, అది కూడా చదవండి, అందరు చదవండి. రెండు, తప్పనిసరిగా ఆయన ఏ మార్గాన రాజకీయాలు నడిపాడో ఒకసారి అర్థం చేసుకోండి. ప్రజల కోసం నిబద్ధతతో నిలబడి తను రాజకీయాలను నడిపించే ప్రయత్నం చేశాడు. మూడవది చాలా కీలకమైన విషయం ఏంటంటే, ఆయన పార్టీని ఎప్పుడు కూడా వదిలిపెట్టలే, ఎంత కష్టకాలంలో కూడా వదిలిపెట్టలే. ఇందిరాగాంధీతో చాలా సాన్నిధ్యం ఉండేది. తానే ఎన్నిసార్లు చెప్పిండో, మేడం గారితో నాకు చాలా సాన్నిధ్యం ఉండేదని. ఎందుకంటే పేదరిక నిర్మూలన కోసం ఆమె గట్టిగా నిలబడ్డారు కాబట్టి, ఆ పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఏం ప్రతిపాదించినా వాటిని సమర్థించటం, తప్పు జరుగుతుందన్నప్పుడు నేను ఇందిరాగాంధీ గారితో గట్టి కొట్లాడినా, నువ్వు తప్పు చేస్తున్నవి చేయొద్దు అని వినేది ఆమె. మాట్లాడటం, సంభాషణ చాలా బాగుండేది వారితో అని చెప్పి చాలాసార్లు విన్నవించటం జరిగింది. అట్లాంటి ఒక అనుభవజ్ఞుడు ఆయన రాసిన విషయాలను మనం చదవటం, తెలుసుకోవటం, దాన్ని ఇంకా సువివరమైనటువంటి ఒక డాక్యుమెంటరీగా కూడా తీసుకొస్తే బాగుంటుందని ఒక సూచన చేస్తూ, ఆయన నేర్పిన రాజకీయాలను, ఆయన ఆశయాల సాధనను సీరియస్గా తీసుకొని మనం వాటి లక్ష్య సాధన కోసం అందరం కూడా కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విన్నపిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జై తెలంగాణ.